ఆంధ్రప్రదేశ్ ఇక అభివృద్ధిలో దూసుకుపోతుందన్న ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబుకు కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టీకరణ. ఇంటర్ విద్యలో సమూల మార్పులు, సలహాలు సూచనలకు ఆహ్వానం పలికిన ఏపీ ప్రభుత్వం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పుల్లెల గోపీచంద్. క్రీడాకారులను ప్రోత్సహించే చర్యలు చేపట్టడం శుభ పరిణామమన్న గోపీచంద్. కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు. కేటీఆర్ కు ఇచ్చిన నోటీసులో ఎలాంటి స్పష్టత లేదన్న జేడీ. నోటీసుల్లా కాకుండా లేఖల్లా ఉన్నాయన్న జేడీ లక్ష్మీనారాయణ. ఓ సినిమా వేడుకలో రామలక్ష్మణులను కల్పిత పాత్రలు అన్న శ్రీముఖిపై బగ్గుమన్న హిందూ సంఘాలు, భక్తులు. పొరపాటున ఈ వ్యాఖ్యలు చేశానని క్షమించాలంటూ శ్రీముఖి వీడియో విడుదల. సాంప్రదాయ దుస్తుల్లో తిరుమల వెంకన్నను దర్శించుకున్న జపాన్ దేశస్థులు. హిందూ ధర్మాన్ని ప్రతిబింబించేలా వస్త్రధారణ. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలతో జగన్ సమావేశం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని విమర్శలు. చంద్రబాబు దుర్మార్గపు పాలనలో మనం ప్రజలకు అండగా ఉండాలని పిలుపు. తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ల కంపెనీ ప్రకటనపై స్పందించిన హరీష్ రావు. రాష్ట్రానికి బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన యూబీ నిర్ణయం అనేక ప్రశ్నలకు తావిస్తుందన్న హరీష్ రావు. బూమ్ బూమ్ బిర్యానీ వంటి స్థానిక బీర్లను ప్రోత్సహించేందుకేనా అని ప్రశ్న. మోడీ నిర్దేశకత్వం, చంద్రబాబు నాయకత్వం, ఇదే మా పంతా అన్న పవన్ కళ్యాణ్. విశాఖలో ప్రధాని మోడీ సభ. రాష్ట్రానికి ఇవాళ చరిత్రలో మిగిలిపోయే రోజున్న సీఎం చంద్రబాబు. ఇలాంటి శుభదినం తన జీవితంలో, రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిదని వెల్లడి. మన నమో ప్రధాని అనే మాటకు అర్థం మార్చాడు అంటూ విశాఖ సభలో నారా లోకేష్ ప్రసంగం. కేటీఆర్ ఏసీబీ విచారణ. వీడియో, ఆడియో రికార్డింగ్లకు అనుమతించని హైకోర్టు. ఏమైనా అనుమానాలుంటే మళ్లీ పిటిషన్ వేయాలన్న హైకోర్టు. రఘురామ చిత్రహింసల కేసు. విజయపాల్ ఒంగోలుకు తరలింపు. ఒక్కరోజు పోలీస్ కస్టడీకి అప్పగించిన గుంటూరు కోర్టు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రాల వద్ద తోపులాట, 4 మృతి. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉండవు. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం. మద్దతు ప్రకటించిన మమతా బెనర్జీకి ధన్యవాదాలు అంటూ కేజ్రీవాల్ ట్వీట్. మంచి చెడు సమయాల్లో మీరు మాకు మద్దతిచ్చారని వ్యాఖ్య. రోడ్డు ప్రమాద బాధితులకు 1.5 లక్షల వరకు నగదు రహిత వైద్యం. కేంద్రం కొత్త పథకం. ఎలాన్ మస్క్ పై ఆయన తండ్రి సంచలన వ్యాఖ్యలు. ఎలాన్ మస్క్ చెప్పేవన్నీ పట్టించుకోవద్దన్న ఎరెల్ మస్క్. బిలియనీర్ కాబట్టే ఎలాన్ ట్వీట్లకు చాలా మంది రీట్వీట్ చేస్తారని వ్యాఖ్య. మహిళల శరీరాకృతిపై కామెంట్లు కూడా లైంగిక వేధింపులే తేల్చి చెప్పిన కేరళ హైకోర్టు. హీరోయిన్ హనీరోజ్ పై లైంగిక వేధింపులు. వ్యాపారవేత్త అరెస్ట్. బాబీని అరెస్ట్ చేయడంపై ఆనందం వ్యక్తం చేసిన హనీరోజ్. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు. 14 రోజులు టికెట్లు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి. 14 రోజులను 10 రోజులకు కుదించిన హైకోర్టు. రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాల వద్దకు అభిమానులను పంపించిన రామ్ చరణ్. 5 లక్షల రూపాయల చెక్కును సాయం ప్రకటించిన రామ్ చరణ్. దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బౌమా రికార్డ్. 74 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. బౌమా సారథ్యం వహించిన తొలి 9 టెస్టులో 8 దక్షిణాఫ్రికా గెలుపు. ఛాంపియన్స్ ట్రోఫీకి హార్దిక్ పాండ్యాను ఎంపిక చేస్తారా? తెరపైకి సస్పెన్స్.